ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ అనేటువంటిది ఇది ఒక చరిత్ర. సోమశిల ప్రాజెక్టు అంతర్భాగమైన ఈ హై లెవెల్ కెనాల్ దాదాపుగా 11 సంవత్సరాల తరువాత ఈ ప్రాజెక్టుని మళ్లీ వెంటనే చేయాలి, దాన్ని పూర్తి చేసి మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మరిపాడు మండలం ఏదైతే ఉందో, నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లాలో 46 మండలాలుంటే అసలు ఏ విధంగానూ చుక్క నీరు రానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మరిపాడు మండలం. ఆనాడు ప్రభుత్వంలో ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి అనేక వేల కుటుంబాలు వలసలు వెళ్తున్నాయి. మాకు హై లెవెల్ కెనాల్ కావాలి, సోమశిల ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని మేము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి నాటి ప్రభుత్వాన్ని కోరితే అన్ని విధాలుగా పరిశీలన చేసి 1680 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. మొదటి విడత దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ అని పెట్టి సోమశిల ప్రాజెక్టు దగ్గర పంపింగ్ హౌసెస్ నిర్మాణంతో కెనాల్స్, పైప్ లైన్ల ద్వారా పడమటి నాయుడుపల్లి ఫస్ట్ రిజర్వాయరు, దాన్ని BR1 అన్నారు. సెకండ్ రిజర్వాయర్ వచ్చి పొంగూరు రిజర్వాయరు, దాన్ని BR2 అన్నారు. BR3, 4లో ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్లను పెట్టడం జరిగింది. ఈ రిజర్వాయర్లను చేస్తూ మరిపాడులో మిగిలిపోతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కంపసముద్రం రిజర్వాయరు, చాబోలు రిజర్వాయర్ కూడా నీటిని తీసుకెళ్లి అక్కడి నుంచి వింజమూరు మండలంలోని గుండమడకల రిజర్వాయర్కి నీరు తీసుకెళ్లాలని ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేయడం జరిగింది. ప్రభుత్వం కొంతకాలం దీన్ని చేయగలిగాం, నిధులు కూడా ఖర్చు పెట్టాం, భూసేకరణ కొంతమేర జరిగింది. దురదృష్టం, గడిచిన 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో, చివరి 2 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో ఈ పనుల పట్ల నిర్లక్ష్యం ఆనాటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చేయడం వల్లే ఈ ప్రాజెక్టు వెనుకబడిపోయింది. ఈ వెనుకబడితనానికి మరింత తోడై ప్రాజెక్టు కూడా లేదు. సోమశిల ఇప్పటికే 2 దఫాలు 3 దఫాలు నిండి సముద్రానికి నీళ్లు పోతున్నా పక్కనున్న మరిపాడు మండలానికి నీళ్లు తెచ్చుకోలేనటువంటి దుస్థితిలో ఈ ప్రాంతం నిలిచిపోయింది. అందుకనే పట్టుబట్టి ఎన్నికలకు ముందే ఆనాడు ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినటువంటి ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని గాని, లేదా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ యువగళం పేరుతో వచ్చినటువంటి నారా లోకేష్ గారిని ఈ ప్రాంతంలో అడిగింది ఒక్కటే, మాకు హై లెవెల్ కెనాల్ మీరు పూర్తి చేస్తామన్న వాగ్దానాన్ని ఇవ్వండి, మేమందరం తోడుగా నిలబడతాం, 10 సంవత్సరాల్లో నష్టపోయాం మేము, మాకు కనీసం పనులు జరిగేవి నిలిచిపోయినాయి అని చెప్పి మొదటి రిజర్వాయర్ అయినటువంటి నాయుడుపల్లికి కూడా నీళ్లు రానటువంటి దుస్థితి ఏర్పడిందని ఆనాడు చెప్పడం జరిగింది. ఆనాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గాని, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారు గాని అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్కి ప్రాధాన్యతనిస్తాం, నిధులు సమకూరుస్తాము, భూసేకరణ చేసి పనులు మొదలు పెడతామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు అయిపోయాయి.
ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నాడిచ్చిన మాటను గుర్తుపెట్టుకుని నేరుగా సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రిగా ఆయన రావడం, ఆ ప్రాజెక్టును చూడడం, అక్కడే ఉన్నటువంటి హై లెవెల్ కెనాల్ యొక్క పంపింగ్ హౌస్ ను కూడా చూడడం, స్కీమును చూడడం. తప్పనిసరిగా ఈ హై లెవెల్ కెనాల్ కి మాటిచ్చాం. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, మరిపాడు రైతాంగానికి నేనిచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.